హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వైజాగ్లో సిరి హనుమంత్ ఇంకా శ్రీహాన్ ఇద్దరు కలిసి ఒక సెలబ్రిటీ బ్యూటీ సెలూన్ పర్మనెంట్ మేకప్ది ఓపెన్ చేశారనమాట. అయితే బిగ్ బాస్కి సంబంధించిన చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. ప్రియాంక జైన్, దీప్తి సునైనా, ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్, జెస్సీ, సన్నీ, వీళ్ళందరితో పాటు నిఖిల్ కూడా వచ్చాడు. కానీ కావ్య రాలేదు. అయితే వైజాగ్ సిరిపురంలో ఆ స్టోర్ని హర్ష సాయితో ఓపెనింగ్ అయితే చేయించారు. అయితే చాలా బాగా అందరూ సెలబ్రిటీస్ అంతా కలిసి అయితే ఫేర్వెల్ పార్టీ లాగా చాలా ఎంజాయ్ చేశారు. సిరి శ్రీహాన్ వాళ్ళందరికీ ఫొటోస్ కూడా ఇచ్చారు. అయితే తర్వాత ఇంటికి వచ్చినాక నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీ ఏంటంటే నిఖిల్ వీడియో క్లిప్స్ అన్నీ తీసుకొని సాంగ్ యాడ్ చేసి స్టోరీ ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఎవరంటే నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్ వాళ్ళు అనమాట. అయితే నిఖిల్ ఏం చేశాడు, ఆ స్టోరీని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అయితే ఒక స్టోరీ పెట్టాడు. అయితే నిఖిల్ ఏం చెప్తుందంటే, మేమిద్దరం కలిసిపోయాం, కావ్య నేను కలిసిపోయాము, మీరు ఫ్యాన్స్ ఎందుకు కొట్లాడుకుంటున్నారు, మేము కలిసిపోయామని అయితే ఇండైరెక్ట్గా అయితే చెప్తుండు. అయితే నిఖిల్ నిన్న పార్టీలో సిరి పిలిస్తే వెళ్ళాడు. అయితే నిఖిల్ తోని కావ్యాన్ని కలవడానికి అయితే చిన్ని సీరియల్ సెట్లో వెళ్ళాడు. అక్కడ అందరు డైరెక్టర్స్, వీళ్ళ సినీ సీరియల్ డైరెక్టర్ వాళ్ళందరూ చాలా క్లోజ్ నిఖిల్కి అనమాట. ఆయన బర్త్డే పార్టీలో అయితే నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే నిఖిల్ చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. తను ఇక స్టార్మాలోనే ఆయనకి 1 year వరకు బాండ్ ఉంటుంది కాబట్టి స్టార్మాలో సీరియల్స్ చేయొచ్చు. నిఖిల్కి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకైతే చాలా అవకాశాలు వచ్చాయి. మనకి అన్నపూర్ణ బ్యానర్లో ఒక మూవీ ఆఫర్ వచ్చింది, వేరే ఆఫర్స్ వచ్చాయి. కానీ తను ఏది కానీ స్టార్మాతో బాండ్ ఉంటుంది 1 year కాబట్టి ఏది చేయడానికి వీలు ఉండదు, తర్వాతే చేయాలి. స్టార్మాకి సంబంధించిన షోస్లోనే పార్టిసిపేట్ కావాలి. కాబట్టి తను అంటే ఈ కావ్యకి దగ్గర కావడం కొరకైతే చిన్ని సీరియల్లో అయితే డైరెక్టర్ బర్త్డే పార్టీకి వెళ్ళి అందరు ఎంజాయ్ చేసినాకైతే దాంట్లో సీరియల్లో అయితే కావ్య ఇప్పుడు మళ్ళీ సెకండ్ గెటప్లో వస్తుంది కదా, పీటీ టీచర్ లాగా, ఉషాలాగా. అయితే తను కూడా ఒక మాస్ క్యారెక్టర్లో అయితే సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని అయితే తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను అయితే తన లవ్ గురించి చెప్పాడు. కావ్య కొట్టినా తిట్టినా పడతాను, నా తల్లి లాంటిది కావ్య అని, నేను వదులుకోలేను, నేను అమ్మని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కానీ బయటకు వచ్చినాక కావ్య చేసిన నెగిటివ్ కామెంట్స్ చూసి అయితే సరే అవకాశం వచ్చినప్పుడే మాట్లాడతా కావ్య అని అయితే వదిలేశాడు. తర్వాత ఈ స్టార్ మా షోస్లో కావ్య వచ్చింది, కానీ కావ్య పెద్దగా నిఖిల్ని పట్టించుకోలేదు. అయితే వీళ్ళంతా అమర్దీప్, తేజస్విని, ఈ చిన్ని సీరియల్ డైరెక్టర్ వీళ్ళంతా నిఖిల్ కావ్య ఇద్దరికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ అయితే వీళ్ళని అయితే ప్యాచప్ చేయించారని అయితే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే నిఖిల్ కూడా చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తే తను కావ్యకి ఇంకా దగ్గర అవుతాను అని అయితే అనుకుంటున్నాడు. అయితే నిఖిల్ ప్రతిసారి కావ్యకి దగ్గర కావడానికి ట్రై చేస్తుంది, కానీ కావ్యాన్ని రెస్పాన్స్ ఇస్తలేదు. అయితే కొన్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూస్తే అయితే వాళ్ళు కలిసిపోయినట్టే అనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు ఓపెన్గా బయటకు ఎప్పుడు చెప్తారు.